అండి. ఓకే. మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి వచ్చినామండి. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏంటి ఏం బాగుందని ఏం చూసారు, ఏం జరిగింది? ఏముందంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దాదాపు చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకు ఫ్యూచర్ మీద విజన్ ఉంది. ఆయనకు ఆ విజన్తో పాటు ఇప్పుడున్న రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి ఈ తప్పని పరిస్థితుల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆ అనుభవం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఉద్యోగాల విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, ఏదైనా ప్రాజెక్టుల విషయంలో కానీ, కంపెనీలు తీసుకురావడం విషయంలో కానీ ఆయన కానీ వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ అబ్బాయికి బాగా తెలివి ఉంది. కాకపోతే అనుభవం కూడా సంపాదించుకున్నాడు. గత 5 ఏళ్ళ పాదయాత్ర ఇవన్నీ చేసి దానివల్ల ఆయన కూడా చాలా కంపెనీలు తీసుకురావడానికి వ్యక్తిగతంగా ఛాలెంజ్గా తీసుకొని తండ్రి కొడుకులు ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళకు తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ మీటింగ్ జరిగింది కదా, నిన్న స్టూడెంట్స్ మీటింగ్ జరిగింది కదా. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి స్టూడెంట్స్ మీటింగ్ వెళ్ళి అంటే స్కూల్స్లో వెళ్ళి మాట్లాడడం కానీ ఇది ఎలా అనిపించింది? ఈ టైప్ ఆఫ్ ఇది యాక్చువల్గా అంటే టీచర్లు గురువులు అంటారు కదా, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కన్నా గురువులు టీచర్లు యాక్చువల్గా వాళ్ళు మెంటర్స్ అంటారు. అంటే మార్గదర్శకాన్ని చూపిస్తారు పిల్లలకు. సో చిన్న వయసులో ఏదైనా పిల్లలు నువ్వు ఏం కావాలని అడిగితే ఆ మైండ్ సెట్ పడుతుంది. ఒక ఆయన ఇంజనీర్ అంటాడు, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి నేను డాక్టర్ కావాలంటారు. ఆ మైండ్ సెట్ పడినప్పుడు దాన్ని అబ్దుల్ కలాం గారు కళ అంటారు. ఆ కళను నెరవేర్చుకోవడానికి, రియలైజ్ చేసుకోవడానికి ఆ చిన్న ఏజ్ నుంచే కనుక వాళ్ళు ప్రాపర్ రూట్లో కనుక ప్రాపర్ ఛానల్ ఎడ్యుకేషన్ కానీ అట్లా పెట్టి చేయగలిగితే కనుక. మొత్తం స్టూడెంట్ మీటింగ్ ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా ఇలా చేశారు, ఒక సీఎం కానీ ఇలా వెళ్ళి ఇంప్రాక్ట్ అయ్యి మాట్లాడడం కానీ పిల్లలతో? ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎన్ని తర్వాత పిల్లకాయలంతా అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ వచ్చి సిటీస్లో ముఖ్యంగా మన అమరావతిలో కానివ్వండి, బెంగళూరు కానీ, హైదరాబాద్లో కానివ్వండి, తర్వాత చెన్నైలో కానీ సోషల్ మీడియాలో ఉండి కూడా ఏదో కొన్ని రీల్స్ కోసం అట్లా తీస్తా కూడా కొంచెం చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న చిన్న ఇష్యూలకు పెద్ద ఇష్యూలు తయారు చేసుకొని ఆత్మహత్యలు చేయని చేస్తున్నారు. అలాంటి కాకుండా నైతిక విలువలు అనేటివి ఒకప్పుడు ఉన్నాయి. మన సాంప్రదాయ ప్రకారం టీచర్లు నేర్పిస్తున్నారు. ఆ నైతిక విలువలు మళ్ళీ పునరుత్పత్తి చేసి మళ్ళీ పునరుద్ధరించి పిల్లకాయలలో ఆ క్యారెక్టరు, నైతిక విలువలు వాళ్ళకు ఒక పర్పస్, ఒక డ్రీము, ఒక గోల్ పెట్టుకొని దానికి వాళ్ళు సాధించుకోవడానికి కోసము ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక పక్క టీచర్లకు కూడా మోటివేషను, టీచర్లో కూడా కాంపిటీషన్ వస్తుంది. టీచర్లు కేవలం జీతాల కోసం కాకుండా పిల్లల భవిష్యత్తును కూడా పైకి ఉన్నత స్థితికి తీసుకోవాలనే వాళ్ళు తీసుకోవాలి. అదే పనిగా బీదల్లో చాలా బీదలు ముఖ్యంగా రైతుల పిల్లలు కానీ, కూలీలకు వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళు కొంచెం చదువుకోవాలని ఆర్థికంగా డబ్బు ఉండదు. అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకు సహకారం అందించేసి వాళ్ళ కళలు నెరవేర్చుకొని వాళ్ళు ఏ వృత్తిలో గొప్పగా కావాలనుకున్నా ఆ గొప్పగా అవడానికి వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. ఈ ప్రపంచంలో మేడం ఇక్కడే కాదు, నెగిటివ్గా ఉండే పీపుల్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కామెంట్ చేసే వాళ్ళకు, కామన్ సెన్స్ ఉండే వాళ్ళు సద్విమర్శ చేయాలంటారు. ఆ సద్విమర్శ చేసే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. సద్విమర్శ చేయకుండా దుర్విమర్శ చేసేసి పప్పు అంటే కనుక ఆయన పప్పుకు ఒక స్టాండర్డ్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఎట్లా వస్తుంది? నాకు రాలేదే, నా అబ్బాయికి రాలేదే, నేను ఎంఏ చదువుకున్నా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రాలేదే. పప్పులకు ఇవ్వరాడా? నీ క్వాలిటీ, నీ కాంపిటెన్సు, నీ యొక్క నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ దీన్ని బట్టి ఇస్తారు. కాబట్టి అందరికి రావు. వాళ్ళ భార్య కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె ఎగ్జిక్యూటివ్ బిజినెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా వస్తాయి, ఆల్రెడీ వస్తున్నాయి, అందువేలో ఉన్నాయి. చాలా ఛాలెంజ్గా పర్సనల్గా తీసుకొని చేస్తున్నాడు ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ ఫాదర్ని వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకుని నిజం పెట్టుకొని ఆయన ఖచ్చితంగా పిల్లలకు 20 లక్షలు ఎంతో ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలను పెట్టారు టార్గెట్. ఆ ఉద్యోగాలు మేడం ఆయన ఏదైనా చేసింది ఉంటే చెప్పుకోవడానికి ఆయన ఏమీ చేయలేక ఇతరుల మీద నిందేస్తున్నాడు. ఆయనే చేసింటే రెండోసారి ఎందుకు గెలవడు? ఆయనే గెలుచుకోవడానికి వాళ్ళ సొంతం చిన్నాయన్నే చంపేసేసి దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఇంకా సంపాదించుకున్నాడు. వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న కుర్చీలు పెట్టుకొని సంపాదించుకున్నాడు. ఈ పొద్దు అది కాకోకుండా మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి ఆయన కింద అనుకోచంద్రులందరూ కోట్లు సంపాదించారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, ఆయన నిజాలు బయటకు వస్తాయి త్వరలో. సార్ ఏంటి ప్రాబ్లం? మేము తిరుపతి జిల్లా నుంచి వచ్చాం సార్. మాది యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం అంటే నేషనల్ హైవేకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో 2014లో పల్లెలకు ఉంటుంది కదా, టౌను పల్లెలని 2 ఉంటాయి, విలేజెస్ అని, తర్వాత టౌన్ ప్లాన్. ఆ పల్లెలకు మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటే కనుక నష్టపరిహారం ఇవ్వడానికి 2 times ఇవ్వాలని జీవో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్లో గతంలో 1.25 ఇచ్చారు.
తర్వాత దానికి 0.75 ఎక్కువ ఇవ్వాలా. అట్లా ఇస్తే మళ్ళీ సొలాట్ ఏమని వస్తుంది, దాన్ని 4 times ఇస్తారు. దానికోసం పవన్ కళ్యాణ్ గారికి అంతా రాసుకొని పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇంకా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడుకి అనగానే సత్యప్రసాద్ అని ఆయన సంబంధించిన సబ్జెక్టు, రెవెన్యూ ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి సబ్జెక్టు వాళ్ళకి ఇద్దామని నేను నిన్నటి నుంచి వెయిట్ చేసి ఇక్కడ ఉన్నాను. ఇస్తే సాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు నమ్మకం? నాకైతే పూర్తి నమ్మకం సార్, అపారమైన నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద, ఈ వ్యక్తుల మీద. ఎందుకంటే నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఎంతో డబ్బులు కోట్లు సంపాదించే సినిమా ఫీల్డ్లో ఉండకూడగా దాన్ని త్యాగం చేసి ప్రజల కోసం చేయాలా, త్యాగం చేయడానికి ఆయన వచ్చాడు. డబ్బులు సంపాదించుకుంటే ఆయన ప్రూవ్ చేయమను. ఇప్పుడు నేను జైల్లో ఉన్నా అండి, నా మైండ్ సెట్ 420 మైండ్ సెట్. నువ్వు మంచి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, నిన్ను కూడా నేను అలా ట్రీట్ చేస్తే ఎట్లా? కాబట్టి చెడు మంచి రెండు ఉంటాయి. అయితే మంచిని మంచిగా చూడాలి, చెడుని చూడాలి. దానికి ఉంటే నువ్వు ఫైల్ చేయి, ప్రూఫ్ చూపించండి. ప్రూవ్ చేసి నీలాగా ఉంటే నువ్వు కూడా ఆయన పంపించు ప్రూవ్ చేసి. ఇప్పుడు నువ్వు ప్రూవ్ అయిపోయినావు కదా, ఈడీ కేసులన్నీ నీ మీద ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, ఆయన్నిటి నువ్వు ఇప్పుడు కూడా తప్పించుకొని తిరుగుతున్నావు కదా, జరుగుతున్నాయి కదా అన్ని సెంట్రల్ నుంచి.